జంతువులు సంతోషంగా కలిసి ఉండేవి. ఆ అడవికి మధ్యలో ఒక పెద్ద నది ఉంది. చుట్టూ ఎత్తైన చెట్లు, పచ్చని గడ్డితో ఎంతో అందంగా ఉండేది. ఆ అడవిలో బుజ్జి పిచ్చుక దాని తల్లిదండ్రులతో ఒక పెద్ద మామిడి చెట్టు మీద గూడు కట్టుకుని నివసిస్తున్నారు. అదే చెట్టు మీద కోకిల, రామచిలుక, కాకి వంటి పక్షులు కూడా ఉండేవి. ఒకరోజు ఆకాశం నల్లగా మారిపోయింది. బలమైన గాలులు వీయడం మొదలయ్యాయి. బుజ్జి పిచ్చుక భయంతో తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఆకాశం ఎందుకు ఇంత నల్లగా ఉంది? గాలి ఇంత గట్టిగా ఎందుకు వేస్తోంది అని అడిగింది. తల్లి పిచ్చుక నవ్వుతూ, అదిగో వాన రాబోతుంది బుజ్జి, జాగ్రత్తగా గూటిలో ఉండు, బయటకు రావద్దు అని చెప్పింది. కొద్దిసేపట్లోనే కొండపోతగా వర్షం మొదలైంది. గాలి వానలకు చెట్లు ఊగిపోతున్నాయి. బుజ్జి పిచ్చుక గూటిలో సురక్షితంగానే ఉంది. కానీ అది చూస్తున్న ఇతర పక్షుల గూళ్ళు వాన నీటిలో తడిసిపోతున్నాయి. గూడు సరిగా లేని పక్షులు ఆ చెట్టు కొమ్మల మీద తలదాచుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాయి. వాటి ఈకలు తడిచిపోవడంతో ఎగరలేకపోయాయి. అడవి అంతా వాన నీటితో నిండిపోయింది. ఆ సమయంలో ఒక నక్క గొడుగు పట్టుకుని అడవిలో తిరుగుతుంది. బుజ్జి పిచ్చుక నక్కను చూసి ఆశ్చర్యపోయింది. నక్క మామ, నువ్వు వానలో తడవకుండా ఎలా ఉన్నావు అని అడిగింది. బబ్లు నక్క నవ్వుతూ, అయ్యో బుజ్జి పిచ్చుక, మనిషి స్నేహితుడు నాకు ఈ గొడుగు ఇచ్చాడు, దీనివల్ల నేను తడవకుండా ఉన్నాను అని చెప్పింది. అప్పుడు బుజ్జి పిచ్చుక బాధగా, నక్క మామ, మా అడవిలో అన్ని పక్షులు వర్షంలో తడిసిపోతున్నాయి, వాటికి సహాయం చేయగలవా అని బ్రతిమాలింది. నక్కకు జాలి కలిగింది. తప్పకుండా నేను సహాయం చేస్తాను. ఈ గొడుగు ఒక్కటే ఉంది, కానీ నేను ఒక ఉపాయం చెబుతాను. మీరంతా మీ తల్లిదండ్రులను అడగండి. చిన్న చిన్న ఆకులు, ఎండుగడ్డితో మీ గూళ్ళు మరింత గట్టిగా కట్టుకోవచ్చు. అప్పుడు వర్షం వచ్చినా తడవకుండా ఉంటారు. ఇప్పుడు నేను ఈ గొడుగుతో మీకు సహాయం చేస్తాను. మనం తడిసిన వారందరికీ తలదాచుకోవడానికి ఒక సురక్షితమైన స్థలం కనుక్కుందాం అని అంది. అప్పుడు బబ్లు నక్క పక్షులన్నిటినీ దాని గొడుగు కింద చేర్చుకుంది. అవి భయపడకుండా నక్క సహాయంతో అడవిలో ఉన్న ఒక పెద్ద గుహ దగ్గరికి వెళ్ళాయి. ఆ గుహ లోపలికి వర్షం నీరు రాలేదు. అన్ని పక్షులు సురక్షితంగా తలదాచుకున్నాయి. వర్షం ఆగిపోయింది. సూర్యుడు మళ్ళీ కనిపించాడు. బుజ్జి పిచ్చుక దాని స్నేహితులు నక్కకు ధన్యవాదాలు చెప్పాయి. నక్క మామ, నీ సహాయం మర్చిపోలేము. నువ్వు లేకపోతే మేము చాలా కష్టపడేవాళ్ళం అని చెప్పాయి. నక్క నవ్వుతూ, మిత్రులారా, నేను ఒకడినే కాదు, మీరు అందరూ కలిసి మీ గూళ్ళను మరింత గట్టిగా నిర్మించుకోవాలి. అప్పుడు ఇంకోసారి వర్షం వచ్చినా మీకు ఎంత కష్టం ఉండదు. అందరూ కలిసి మెలిసి ఉంటే ఏ కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు అని సలహా ఇచ్చింది. అప్పటి నుండి పక్షులన్నీ నక్క సలహా పాటించాయి. అవి గూళ్ళను మరింత పటిష్టంగా కట్టుకున్నాయి. వర్షాకాలం మళ్ళీ వచ్చినప్పుడు వాటికి పెద్ద కష్టాలు ఎదురవ్వలేదు. వాటికి ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఎంత ముఖ్యమో కూడా అర్థమైంది. ఎలాంటి కష్టమైనా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఉంటే తప్పకుండా జయించవచ్చు. అంతేకాకుండా ముందు జాగ్రత్తగా ఉండడం మనల్ని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది. అనగనగా ఒక పెద్ద చెరువులో 3 చేపలు ఉండేవి. మొదటిది చాలా తెలివైనది, రెండోది కొంచెం ఆలస్యంగా ఆలోచించేది, మూడోది చాలా సోమరి. ఒకరోజు ఆ చెరువు దగ్గరికి 2 జాలర్లు వచ్చారు. వారిని చూసి మొదటి చేప వెంటనే తన మిత్రులతో, చూడండి, వీరు రేపు మళ్ళీ వచ్చి మనల్ని పట్టుకుంటారు. మనం వెంటనే ఇక్కడ నుంచి వేరే చెరువులోకి వెళ్ళిపోవాలి అంది. రెండో చేప, అవును, నువ్వు చెప్పింది నిజమే, కానీ మనం ఇప్పుడు వెళ్ళిపోవడం కష్టం. రేపు వాళ్ళు వచ్చాక చూద్దాం అంది. మూడో సోమరి చేప, అయ్యో, నాకెందుకు ఈ బాధలన్నీ, ఏదైతే అది అవుతుంది అని నిర్లక్ష్యంగా చెప్పింది. మరుసటి రోజు జాలాలు నిజంగానే వచ్చారు. వారు వల వేసి చాలా చేపలు పట్టుకున్నారు. అందులో ఈ 3 చేపలు కూడా పడ్డాయి. అప్పుడు తెలివైన మొదటి చేప వెంటనే అప్రమత్తమై
ఉంచింది. అది ఏమాత్రం కదలకుండా చచ్చిపోయిన చేపలా ఉంది. జాలాలు దాన్ని చూసి, అయ్యో ఇది చచ్చిపోయింది, ఇది మనకి పనికిరాదు అని దానిని బయటపడేశారు. అలా ఆ తెలివైన చేప ప్రాణాలను కాపాడుకుంది. రెండో చేప జాలాలు వలలో చిక్కుకున్నాక వలలో ఉన్న ఓ చిన్న రంధ్రం గుండా బయటికి వచ్చి ప్రాణాలు రక్షించుకుంది. కానీ అది అలా బయటపడడానికి చాలా సమయం పట్టింది. కానీ సోమరి మూడో చేప మాత్రం వలలో చిక్కుకుని బయటపడడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. దాని నిర్లక్ష్యం వల్ల అది జాలాలకు పట్టుబడింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, సమయానికి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునేవారు జీవితంలో సురక్షితంగా ఉంటారు. సోమరితనం, నిర్లక్ష్యం ప్రమాదాలను తెచ్చిపెడతాయి. గోకులం అంటేనే గోవులు. ఆ ఊళ్ళో ఎటు చూసినా ఆవులే. ఆ ఆవుల మధ్యలో కృష్ణుడు పెరుగుతున్నాడు. కృష్ణుడికి పశువులంటే చాలా ఇష్టం. వాటిని గోకులం పొలాల్లోకి మేతకు తీసుకువెళ్ళడం, వాటితో ఆడుకోవడం వాడికి రోజువారీ పని. ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆవుల మందతో అడవిలోకి వెళ్ళాడు. గోవులు పచ్చిక మేస్తుంటే పిల్లలు ఆడుకుంటున్నారు. కృష్ణుడుకు ఎప్పుడూ ఏదో ఒక కొత్త అల్లరి ఆలోచన వస్తూనే ఉంటుంది కదా. ఈసారి వాడికి గోవుల కొమ్ములకు రంగులు వేయాలి అనే ఆలోచన వచ్చింది. ఏయ్, మనం ఆవుల కొమ్ములకు రంగులు వేద్దామా అని తన స్నేహితులను అడిగాడు. పిల్లలకు ఆ ఆలోచన చాలా నచ్చింది. అవును, చాలా బాగుంటుంది అని అరిచారు. వెంటనే అందరూ రంగులు మరియు పువ్వులు సేకరించడం మొదలుపెట్టారు. కృష్ణుడు ఒక పెద్ద సాధువైన ఆవు దగ్గర వెళ్ళాడు. దాని పేరు కపిల. కృష్ణుడు కపిల కొమ్ములను పట్టుకుని, కపిల, ఈరోజు నిన్ను అందంగా తయారు చేస్తాను అన్నాడు. కపిల కూడా కృష్ణుడి మాటలు అర్థమైనట్టు తల ఊపింది. కృష్ణుడు తన చిట్టి చేతులతో కపిల కొమ్ములకు రంగులు అద్దాడు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, రకరకాల రంగులు ఆ కొమ్ముల మధ్యలో పూలదండలు కూడా వేలాడదీశాడు. మిగిలిన గోపబాలురు కూడా తమకు నచ్చిన ఆవుల కొమ్ములకు రంగులు వేసి పూలతో అలంకరించారు. ఆ గోవుల మంద చూడడానికి ఒక రంగుల ఉత్సవంలా తయారైంది. గోవులు రంగుల కొమ్ములతో అటూ ఇటూ తిరుగుతుంటే పిల్లలు చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు. కృష్ణుడు కపిల కొమ్ములను పట్టుకుని గంతులు వేశాడు. అమ్మా, నువ్వు నిజంగా అందగత్తెవి అన్నాడు. కపిల కూడా కృష్ణుడిని ప్రేమగా నాకింది. అప్పుడు సాయంత్రం అయ్యింది. గోవులు ఇంటికి తిరిగి వెళ్ళాలి. మందను తీసుకుని కృష్ణుడు, గోపబాలురు ఊరిలోకి ప్రవేశించారు. గోవులు రంగురంగుల కొమ్ములతో, మెడలో పూలదండలతో వస్తుంటే ఊరి ప్రజలంతా ఆశ్చర్యపోయారు. అయ్యో, ఈ గోవులకు ఏమైంది అని కొందరు భయపడ్డారు. అందంగా ఉన్నాయే అని కొందరు ఆశ్చర్యపోయారు. యశోదమ్మ చూసి బిగ్గరగా నవ్వింది. ఈ అల్లరి కృష్ణుడి పని కాక మరెవరిది అని అనుకుంది. కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, చూసావా మన గోవులను ఎంత అందంగా తయారు చేశానో అన్నాడు. యశోదమ్మ కృష్ణుడిని ముద్దు పెట్టుకుని, అవును నా కన్నా, నువ్వు చేసే అల్లరి కూడా అందంగానే ఉంటుంది అంది. ఆ రోజు రాత్రి రంగుల కొమ్ముల గోవుల గురించి గోకులంలో అందరూ చెప్పుకున్నారు. కృష్ణుడు అల్లరి, గోవుల పట్ల వాడి ప్రేమ, స్నేహం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కథలోని నీతి ప్రకృతి పట్ల ప్రేమ. గోవులు, పచ్చిక, చెట్లు ఇవన్నీ కృష్ణుడు జీవితంలో భాగం. ప్రకృతిని ప్రేమించడం, గౌరవించడం చిన్నతనం నుంచి అలవర్చుకోవాలి. Subscribe, like. Thanks for watching.